కొంచెం సాఫ్ట్గా మంచి ప్లెజెంట్ స్మెల్నిచ్చే ఏమైనా మంచి కొనుక్కోండి. చక్కగా పెళ్ళి కొడుకు దగ్గరికి రండి. రెడీ అయ్యేటప్పుడు ఆమె కంటే మంచి చీర కట్టుకోవాలి, ఆమె కంటే తెల్లగా కనపడాలి, అట్లా కాదు. నా వరుడి కొరకు నేను మంచి బట్టలు వేసుకుంటాను. హల్లెలూయా. మనకు కూడా ఆయనే భర్త. హల్లెలూయా. బ్రదర్స్, మనకు కూడా చాలాసార్లు నేను ప్రభువా నీవే నా భర్త. హల్లెలూయా. ఇది నీకు అర్థం కావాలంటే నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమారుడు కావాలంటే యేసు నామము ముందు విశ్వాసం ఉంచు, నీకు అన్నీ అర్థమవుతాయి. ఎవరు భర్త ఎవరు భార్యనో అర్థమవుతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి మన పెళ్లి కొడుకు గట్టిగా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. నువ్వు రోగంతో ఉండి మరణాత అనకూడదు. అర్థమైందా? రోగంతో ఉండి మరణాత అన్నావు అనుకో, దేవుడు అంటాడు ఫస్ట్ రోగము నయం చేసుకో, తొందరగా తాళి కడతానంటాడు ఆయన. ఆయన రెడీగా ఉన్నాడంట. ఎంత రెడీగా తెలుసా? 2000 ఏళ్ళ నుంచి ఒకటే మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా రావాలని ఉంది ఆయనకు. He wants to come. He is eager to come and take the bride for himself. పెళ్లి కుమార్తెను తీసుకొని మధ్యాకాశంలోనికి వెళ్ళి విందు చేసుకోవాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు 2000 సంవత్సరాలుగా. మరి ఏంటి ప్రాబ్లం? వధువు పెళ్లి కూతురు సిద్ధముగా లేదు. పెళ్లి కావాలంటే ఏముండాలి? కనీసం ఆరోగ్యం అని ఉండాలి కదా. ఆరోగ్యం ఉండాలి, మంచిగా ఉండాలి. ముక్కుతూ ములుగుతూ నలుగు తాళి కట్టడం ఎప్పుడన్నా చూసారా? ఏమండి? 2వ రాకడ ఆలస్యమయ్యే దానికి కారణం ఏమిటంటే సంఘం ఇంకా బలహీనంగా ఉంది, సంఘం ఇంకా ఏడుస్తూ ఉంది, సంఘం ఇంకా పడిపోతూ లేస్తూ ఉంది, సంఘం ఇంకా మహిమ కలిగిన సంఘముగా ఇంకా మారలేదు. దేవుడు దాని కొరకు వెయిట్ చేస్తున్నాడు. అందుకే ఈ విశ్వాస బోధ ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య 2వ రాకడ కొరకే ప్రజలను సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. ఆ యొక్క నిత్య కళ్యాణము కొరకే ప్రజలను ఈ యొక్క బోధ సిద్ధపరుస్తుంది. హల్లెలూయా.